నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు, జనరల్ ఆడియన్స్ సైతం అమిత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మోక్షజ్ఞ ఏజ్ 3 దగ్గరలో ఉందని, ఇంకెప్పుడు ఎంట్రీ ఉంటుందని బాలయ్య ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. మరోవైపు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఏ దర్శకుడితో ఉండబోతుందా అనే ఆసక్తి కూడా సినీ లవర్స్ లో మామూలుగా లేదు. కాగా నిన్నటి నుండి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఉంటుందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిపోయిందని, అన్నీ కుదిరితే ఇదే ఏడాది ప్రాజెక్ట్ పట్టలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు మోక్షజ్ఞ సైతం మామూలుగా మేకవర్ కాలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫోటోల్లో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో కేవలం మోక్షజ్ఞ మాత్రమే కాదు, మరో స్టార్ హీరో కూడా ఉండబోతున్నాడని తెలుస్తుంది. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ప్రశాంత్ వర్మ మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఒక హీరోగా మోక్షజ్ఞ ఫిక్స్ కాగా, రెండో హీరోగా నందమూరి నటసింహం బాలకృష్ణను దింపనున్నాడని టాక్ నడుస్తుంది. ఇలా తండ్రి కొడుకులను ఒకే ఫ్రేమ్ లో చూపించేందుకు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రశాంత్ వర్మ బాలయ్య మధ్య ఎప్పటి నుండో మంచి అనుబంధం ఉంది. ఆహాలో బాలయ్య చేసిన అన్స్టాపబుల్ షోకు దర్శకత్వం బాధ్యతలు తీసుకుంది ప్రశాంత్ వర్మనే. అలా ప్రశాంత్ వర్మతో మంచి బాండింగ్ ఉంది. దాంతోనే బాలయ్య ప్రశాంత్ వర్మకు కొడుకు ఎంట్రీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.